హే ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వ్లాగ్ వీడియోలో వచ్చేసేసి ఫ్యాంటమ్ రాక్ అన్నది ఈరోజు మనం ఈ వ్లాగ్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇక చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి మనకు ప్రస్తుతం కేరళలో వేనాడు జిల్లాలో మనం తిరిగి మైసూరు వెళ్ళే రూట్లో వేనాడు నుంచి మైసూరు వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఒకవేళ విజిట్ చేయాలైతే ఇది ఒక మంచి ఫోటో స్పాట్. చూడండి. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే రూమ్ నుంచి అయితే చెక్అవుట్ అయితే చేసేసాం. సెటిల్మెంట్ పేమెంట్స్ అవి మొత్తం అయిపోయినాయి. రూమ్ కీస్ అవి మొత్తం సబ్మిట్ చేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి బయటకు వచ్చేసాం. ఇప్పుడు ప్రజెంట్ వేనాడులోని కల్పేట్ అనే ఊరి సిటీలో అయితే ఉన్నాం. కల్పేట్ దగ్గర హోటల్లో అయితే ఉన్నాం. ఒకవేళ వేనాడు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే 2000 తీసుకున్నారు మా 4 మెంబర్స్కి. వీకెండ్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండవచ్చు, 2500 3000 ఉండవచ్చు. అంటే సాటర్డే సండే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ చేసి ఛార్జ్ చేస్తారు. మిగతా రోజుల్లో నార్మల్గానే ఉంటుంది. 2000 ఛార్జ్ చేస్తారు పర్ డేకి. మాకైతే 4 మెంబర్స్ అయితే ఉన్నాం మేము రూమ్లో. ఒకవేళ మీరు కూడా ఉండాలనుకున్నట్లయితే హోటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మనకు ఫస్ట్ వీడియో ఉంటుంది కేరళ రైడ్ అని, దాంట్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి అది చెక్ చేయండి. ఇక ఇప్పుడైతే హోటల్ దగ్గరికి వచ్చాం, ఏదైనా తిందామని చెప్పి అది చూద్దాం. ఇప్పుడే మళ్ళీ అప్పం తిందామని అయితే వెళ్తున్నాం, మళ్ళీ బ్యాగ్కి. పొద్దున్న అప్పం దొరకలా మాకు ఇక్కడ, ఇంకా వేరే చోటుకైతే వచ్చాం. ఇక్కడ కూర్చున్నాం. లగేజ్ ఎక్కడ పెడతాం? ఏం కాదు లేదా? ఈరోజు మళ్ళీ డే 2 కేరళలో. ఇక్కడైతే అప్పం, ఇది చికెన్ కర్రీ అంట విత్ అప్పం. వెనకైతే ఇట్ట ఉంది, ముందు ఇట్ట ఉంది. ఇది అప్పమే, దోశలాగే మనకి సేమ్ తింటున్నాం, కాకపోతే ఇది ఒక స్టైల్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ బ్యాక్కి. గైస్, ఫైనల్గా మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి ప్రజెంట్ మనం ఉన్నది వేనాడులో ఉన్నటువంటి కల్పేట్ అనబడే సిటీ. ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ బ్యాక్కి మైసూరు వెళ్తున్నాం. మైసూరు వెళ్ళే దారిలో మధ్యలో వచ్చేసి మనకి ఫ్యాంటమ్ రాక్ ఒకటి ఉంది. అదొకటి మీకైతే చూపిస్తాను. అది మంచి ఫొటోస్ అవి దిగడానికి అయితే మంచి ప్లేస్, చాలామంది వస్తున్నారు. లొకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ లింక్, మ్యాప్స్కి సంబంధించిన లింక్. ఒకవేళ వెళ్ళాలనుకున్నట్లయితే ప్లాన్ చేసుకునేది ఏమైనా ఉంటే వేనాడు టు బెంగళూరు వెళ్ళే రూట్లోనే అది కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. ఫొటోస్ అవి దిగడానికి అయితే మంచిగా ఉంది ప్లేస్. అయితే ఆ ప్లేస్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఆ ప్లేస్కి ఎట్లా వెళ్ళాలన్న దాని గురించి కూడా చూపిస్తాను. అక్కడ ఎంట్రీ ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఉంటుంది. క్లియర్గా చూడండి, చూడొచ్చు. అసలు ఈ నేచర్ బ్యూటీ చూడండి ఎంత బాగుంది అసలు. ఇది దానికి తోడు వాన కూడా పడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు అసలు వీళ్ళ ఇంటీరియర్స్, హౌసింగ్ ప్లాన్స్ మొత్తం సూపర్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చింది, నా ఒపీనియన్ అన్నది చదువుతున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రీ ఫీజు ఇన్ఫర్మేషన్ చదువుతాను. దాంతోపాటు మన ప్రీవియస్ వీడియోస్లో మీరు వేనాడుకి సంబంధించినటువంటి టీ ఎస్టేట్కి సంబంధించినటువంటిది, ఆ తర్వాత జిప్ లైన్, స్కై సైక్లింగ్ కూడా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కావాలంటే మీకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఫైనల్గా అయితే వచ్చాం ప్లేస్ దగ్గరికి. అయితే ఎంట్రీ ఫీజు వచ్చి చూద్దాం. ఎంత?
ఎంత ఎంట్రీ ఎంత అంట? ఎంట్రీ ఫీజు అయితే మనకి పైకి వెళ్ళడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి చూపిస్తాను. కొంచెం ఇది ఘాట్ రోడ్డు, ఎక్కడ కట్ చేయకుండా పెడుతున్నా చూడండి. టర్నింగ్స్, ఆ తర్వాత మట్టి రోడ్డు ఉంటుంది, అది మొత్తం ఎట్లా ఉందన్నది చూడండి. ప్రస్తుతం మనం విజిట్ చేస్తున్న ఈ ప్లేస్కి సంబంధించినటువంటి ఈ ప్లేస్కి వచ్చాం కదా, ఈ ప్లేస్కి సంబంధించిన మ్యాప్స్లో లింక్ ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి చెక్ చేయండి ఒకసారి. ఈ ఇక్కడికి ఎట్లా రావాలన్న దానికి సంబంధించినటువంటి మ్యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఒకవేళ విజిట్ చేయాలనుకున్నట్టయితే. ఇప్పుడు చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది. ఇప్పుడే మార్నింగ్ ఇప్పుడు వచ్చేసేసి మనం కేరళలో ఉన్న లొకేషన్లో. నా బ్యాక్ సైడ్ చూడవచ్చు ఎంత బాగుందో. ఈ లొకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ప్రెజెంట్ వచ్చేసి నేను కేరళలో ఉన్నా, కేరళలోని వాయనాడ్ అనే జిల్లాలో ఫ్యాంటమ్ రాక్ దగ్గర అయితే ఉన్నాను. ఈ వ్యూ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఫోటో స్పాట్స్, అక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు చూడొచ్చు. మొత్తం ఫొటోస్ అవి దిగడానికి అయితే బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. ఒకసారి సరౌండింగ్ మొత్తం ఎట్లా ఉందో చూపిస్తా చూడండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్యాంటమ్ రాక్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తున్నా చూడండి. ఇదే మనకి, ఇది వచ్చేసి వాయనాడ్ జిల్లా, కేరళ. ఫ్యాంటమ్ రాక్ అని ఒకసారి సెర్చ్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. ఇది మంచి ఫోటో షూట్స్కి యూజ్ అయ్యేటటువంటి ప్లేస్. ఇదే చూడడానికి వచ్చాను. ఇది మొత్తం అయితే ఇది కార్ పార్కింగ్, అది మొత్తం లొకేషన్. అక్కడ నుంచి ఇంకో స్పాట్ నుంచి మంచి వ్యూ ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఫొటోస్ దిగడానికి మంచిగా ఉంటుంది ఇది ప్లేస్ అయితే. ఈ ప్లేస్కి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ విజిట్ చేయాలైతే కేరళ విజిట్ చేయనప్పుడు చెక్ చేయండి. పైకి అక్కడ పార్కింగ్లో ఉంది. ఇప్పుడు విజిటింగ్ ప్లేసెస్, ఇది మనకి ఎంట్రన్స్. ఇటు నుంచి వస్తాయి ఈ వెహికల్స్ వచ్చినాయి చూసారు. ఇది ఇక మీరు ఏదైనా వీడియోస్ అయితే దిగాలి, ఫొటోస్ అవి దిగాలైతే ఇది లొకేషన్ అయితే. ఇటు నుంచి పైకి వెళ్ళి ఫొటోస్ కూడా దిగొచ్చు. ఒకసారి చూపిస్తా చూడండి వ్యూ ఎట్లా ఉందని. ఇక్కడే ఎక్కువ మంది ఫోటో దిగుతున్నారు. అసలు దిగాల్సిన స్పాట్ అయితే ఇది. ఫోటో స్పాట్ కనబడుతుందా? ఇక్కడ అసలు దిగాల్సిన ప్లేస్ అయితే. చూడండి మొత్తం ఫోటో షూట్స్కి బెస్ట్ ప్లేస్. అనిపిస్తుందా? అందరూ ఫొటోస్ ఇక్కడ దిగుతున్నారు చూడండి ఎక్కువ. ఇది వ్యూ పాయింట్ అయితే. మొత్తం చూడండి 360 డిగ్రీస్ ఎట్లా ఉందన్నది చూపిస్తున్నా. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్కి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్ షాట్ క్లిప్స్ అయితే తీయడం జరిగింది. అవి ఇప్పుడు యాడ్ చేస్తున్నా చూడండి. సరౌండింగ్ మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది అయితే దాంట్లో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మీరు. ఇక్కడ ఫ్యాంటమ్ రాక్ లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఫొటోస్ అవి దిగుతున్నాయి ప్లేసెస్. ఆ తర్వాత ఈ పక్క చూడొచ్చు, ఇది మనం టాప్ అండ్ పైకి వచ్చేటటువంటి రూట్. కింద వెహికల్స్ అవి వెళ్తాయి కనబడుతుంది.
అది నార్మల్గా ఆ రోడ్డు మైసూర్ వెళ్తుంది, కాకపోతే లోపల సర్వీస్ రోడ్స్లో యాడ్ అవుతా, కింద మీకు వెహికల్స్ అవి వెళ్తాను కదా. అది ఈ సరౌండింగ్ మొత్తం చూడొచ్చు. వ్యూ పాయింట్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ రాక్స్, అక్కడ ఫొటోస్ అవి దిగడానికి అయితే లొకేషన్ అన్నది ఒక మంచి ప్లేస్. ఇదిగోండి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్ లైక్ పక్కన కనిపిస్తుంది చూసారా, అదే మనకి ఫ్యాంటమ్ రాక్కి సంబంధించినటువంటి గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి షో చేస్తుంది. సో దానికన్నా కొంచెం ఇంకా వైడ్గా ఎట్లా ఉంది లొకేషన్ అన్నది చూడడానికైతే నేను యాడ్ చేసి ఈ ఫుటేజ్ మొత్తం డ్రోన్తో రికార్డ్ చేసిన ఫుటేజ్ అన్నది యాడ్ చేస్తున్నా. అక్కడక్కడ ఏంటంటే కొంచెం షేకీ వస్తుంది వీడియో, ఎందుకంటే అక్కడ విండ్ ఎక్కువగా ఉంది, విండ్ బ్లాస్ట్. నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు కొంచెం డ్రోన్ అన్నది కెమెరా గింబల్ ఉన్నా సరే కొంచెం షేకీలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఈ లొకేషన్లో, ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఫొటోస్ అవి దిగుతున్నారు. కింద మీకు కనిపిస్తుందా, చాలా హైట్లో ఉన్నాం. సో మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇది మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది ఒకసారి డ్రోన్ వ్యూలో ఆ క్లిప్ అన్నది చూడొచ్చు. ఎడితిరిగి మనం అంత హైట్ నుంచి చూడడం కష్టం. సో దానివల్ల డ్రోన్ వ్యూలో కూడా ఎట్లా ఉంటుంది వ్యూ పాయింట్ అన్నదని మీకు అర్థం అవ్వాలని చెప్పి ఈ షాట్ అయితే తీసి యాడ్ చేశాను. ప్రస్తుతం ఉన్నది మనం ఇంకోసారి దీని యొక్క లొకేషన్ ఏం చదువుతున్నా చూడండి, ఫ్యాంటమ్ రాక్. ఆ తర్వాత ఇది వేనాడు జిల్లాలో కేరళకి సంబంధించింది. నేనైతే కేరళలో ఉన్నటువంటి కల్పేట్ నుంచి మైసూర్ వెళ్ళే రోడ్డులో మనం వెళ్ళే ప్లేస్లోనే వెళ్ళే రూట్లోనే మనకైతే ఇది కొంచెం ఈ లొకేషన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ చూడాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన లింక్ మీకు ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తానని చెప్పాను. ఒకవేళ అటు నుంచి వెళ్ళేటట్లయితే ఒకవేళ లుక్ వేయండి. ఇది కూడా మంచి ఒక ఫొటోస్ అవి దిగడానికి అయితే ఒక మంచి ప్లేస్. ఎక్కువ టైం ఏమి ఉండదు ఇక్కడ, మహా అయితే ఒక 10 or 20 minutes అయితే స్పెండ్ చేస్తారు. ఫొటోస్ అవి దిగి వెళ్ళిపోతున్నారు అందరూ. అయితే ఇక్కడికి ఎట్లా వస్తున్నారు వెహికల్స్లో, వ్యాన్స్లో అన్నది మీకు కార్స్ అవి మొత్తం చూసారు కదా, పార్కింగ్లో ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం మీకు మై హోప్ ఆల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నా ఈ వీడియోలో. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక ఈ డ్రోన్ వ్యూలో సరౌండింగ్ మొత్తం ఎట్లా ఉందో చూసారు కదా, అక్కడ బ్లాక్ డ్రెస్సులో అక్కడ ఉన్నాను చూసారు, కింద నేను ఎక్కడో కింద ఉన్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే లేకపోయినా సరే గ్యాదర్ చేసినా సరే నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తాను. చలో, ఫైనల్గా అయితే ఈ ప్లేస్ నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. ఇక నెక్స్ట్ మైసూర్లో స్టాప్. ఇక పైన కూడా క్లైమేట్ బాగుండలా, వాన పడేటట్లుంది కొంచెం. సో దానివల్ల మా వాళ్ళు చూడండి ఫొటోస్ ఎట్లా దిగుతున్నారు, కనపడుతున్నారు. రోజు కావాలంటే మా వాడి దగ్గర నేర్చుకోవాలి. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా మైసూర్ అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ మన బైక్ ఉంది, వెళ్ళి స్టార్ట్ అయిపోదాం. డైరెక్ట్ బ్యాక్కి మైసూర్ వెళ్ళిపోదాం. ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ బండి తిప్పని అయ్యా, ఇక్కడ కంఫర్ట్గా ఉందా నీకు ఎక్కడానికి, చూసుకో ఎక్కువ. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మైసూర్కి స్టార్ట్ అవుతున్నాం. ఓకే తీసుకో, స్టార్ట్ మళ్ళీ మైసూర్కి అయితే వెళ్తున్నాం. సో ఫైనలీ మన ఫ్యాంటమ్ రాక్ ప్లేస్ అన్నది చూడడానికి ఎట్లా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నది మీకైతే క్లియర్గా రోడ్డు మొత్తం అయితే ఘాట్ రోడ్ అన్నది మొత్తం అయితే తెలిసిందే కదా. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బెంగళూరు వెళ్తా మధ్యలో మైసూర్ ఉంది కదా, దానికి సంబంధించిన మైసూర్ ప్యాలెస్ అన్నది కవర్ చేద్దాం. అది చూసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ముందుగా వచ్చేసి మన కర్ణాటక ఫారెస్ట్లో నాకైతే ఏనుగులు కనబడి దానికి సంబంధించి మీకు నెక్స్ట్ వీడియోలో